ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ఆత్మీయులారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచర్లు పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. డిసెంబర్ మాసం క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాం కదండి. ఈ క్రిస్మస్ మాసం 25 తారీఖు వరకు ఈ డైలీ బ్రెడ్లో క్రిస్మస్ సందేశాలే వస్తూ ఉన్నాయి. ఎక్కువ శాతం మరి సేవకుడు చాలా క్లుప్తంగా తెలియచేస్తూ ఉన్నాడు. మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం కదండి. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. బెత్లెహేం గురించి నేర్చుకున్నాం, పశువుల కాపుల గురించి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. జ్ఞానుల గురించి, పశువుల తొట్టి గురించి, అలాగే ఆ సత్రం గురించి, నక్షత్రం గురించి, జ్ఞానుల గురించి, ఏరోదు గురించి, ఇలా చాలా విషయాలు మనము ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం కదండి. మరి మీకు అందరికీ ఈ యొక్క డైలీ బ్రెడ్ కార్యక్రమం ద్వారా వస్తున్నటువంటి సందేశాలు దీవెనకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నామండి. మరి మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారికి ఈ యొక్క ఛానల్ యొక్క లింక్, యేసయ్య కృపా పరిచర్లు ఛానల్ యొక్క లింక్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. సరే అండి, మంచిది. మరి ఈరోజు కూడా నేను ఒక క్రిస్మస్ సందేశంతో నేను మీ ముందుకు వచ్చానండి. మనమందరం కూడా మరి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఎవరొచ్చారు అని అంటే, తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. ఎక్కడికి వచ్చారు అంటే, హేరోదు పరిపాలిస్తున్నటువంటి యూదా దేశం బెత్లెహేమునకు వచ్చారు. అయితే వీరు తెలుసుకుంది ఏంటి అని అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. ఎక్కడికి వచ్చి అడుగుతున్నారంటే, డైరెక్ట్గా హేరోదు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఆయన రాజు కదా, రాజులుగా పుట్టాడు కదా అనే ఉద్దేశంతో రాజు రాజభవనంలో కదా పుట్టాలి అని అనుకొని జ్ఞానులు వచ్చి ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నారండి? హేరోదు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి క్యాంపు దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర ఎదుట నించొని అయ్యా ముఖ్యమంత్రి ఎవరు అని అంటే ఎలా ఉంటుందని చెప్పండి? కోపం వస్తుంది కదా. ఏంటి నీకేమైనా మెంటలా? ముఖ్యమంత్రితోనే మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎవరు అని అంటారు కదండి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా కలెక్టర్ గారు ఎవరు అని అంటే ఏమనుకుంటారు చెప్పండి? అలాగే జ్ఞానులు కూడా హేరోదు దగ్గరకు వచ్చి హేరోదు ఎదుట నిలబడి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు, క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. అదేంటి, యూదుల పరిపాలిస్తున్న నేను కాదా? ఈ రాజభవనం నాది కాదా? నేను కట్టించలేదా? ఈ యూదులందరిని పరిపాలిస్తున్న నేను కదా, నేను కదా రాజుని, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారేంటి అని కలవరపడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఎలా పుట్టాడు అని అంటే యూదులకు రాజుగా, అంటే రాజుగా పుట్టాడు. చూడండి, మన దేశాన్ని, మన ఇండియాని చాలామంది రాజులు పరిపాలించారు కదండి. చాలామంది చక్రవర్తులు పరిపాలించారు. అశోకుడు పరిపాలించాడు, అలాగే కృష్ణదేవరాయలు వారు పరిపాలించారు. చాలామంది నవాబులు, అక్బర్, బీర్ వాళ్ళందరూ పరిపాలించారు కదండి. చాలామంది పరిపాలించారు. అయితే వారు పరిపాలించినటువంటి రాజ్యాలు ఉన్నాయా అని అంటే ఆలోచిస్తే అవి లేవు. వారు పరిపాలించినటువంటి రాజ్యాలు లేవు. జస్ట్ వాళ్ళు పరిపాలించినారని పేర్లు మాత్రమే వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ యేసయ్య రాజుగా వచ్చాడని మనం చదువుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులకు కిరీటాలున్నాయి, మంచి రాజవస్త్రాలున్నాయి, మంచి సింహాసనం ఉంది, రాజభవనం ఉంది. అతని చేతి కింద చాలామంది పనివారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఇష్టమైన వండి పెట్టడానికి చాలామంది సేవకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ యేసయ్య రాజుగా వచ్చినటువంటి యేసయ్యకు కిరీటం లేదండి. సరైన వస్త్రాలు లేవు. ఆయన ఉండడానికి నివాసం కూడా లేదు. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, ఆకాశ పక్షులకు నక్కలకు బొరెలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసం ఉంది, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవార్చుకోవడానికి స్థలము లేదు అని అన్నాడు. అంటే యేసయ్య ఇవన్నీ స్థాపించడానికి, ఇవన్నీ సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, రాజభవనాలు కట్టడానికి రాలేదండి. యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను ఈ యొక్క అంధకారముల నుండి విడిపించడానికి, పాపం నుండి, శాపం నుండి కొట్టుమిడుతున్నటువంటి మనల్ని విడిపించి ఆ పరలోక రాజ్యంలో మనకు
స్థానం కల్పించడానికి, తన బిడ్డలుగా చేసుకోవడానికి, మనకి రాజుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఆయనకి ఏవీ లేవు, ఆయనకి ఏది లేదు, రాజభవనాలు అవన్నీ ఏమీ లేవు ఆయనకి. కానీ ఆయన రాజు. ఎలా ఎలా వచ్చాడంటే ఆయన నిన్ను నన్ను ఏలడానికి, పరిపాలించడానికి రాజుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ప్రేమను దేవుని బిడ్డ, నేను ఉదయకాల సమయంలో ఒక క్వశ్చన్ మిమ్మల్ని వేస్తున్నాను. ఆయన మీ హృదయంలో ఎలా ఉన్నాడు? రాజుగా ఉన్నాడా, లేదా మీ అవసరాలన్నీ తీర్చే ఒక సేవకుడిగా, ఒక పనివారిగా చూస్తున్నారా? అయ్యా మాకు మంచి ఇల్లు కావాలి, అయ్యా మా మా బిడ్డలు మంచిగా స్థిరపడాలి, మంచి సంబంధం రావాలి, మేము మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి జాబ్ కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. ప్రార్థనలు అవసరతలు అక్కలు తీర్చే మట్టుకే దేవుని చూస్తున్నారా, లేదా మీ యొక్క ప్రవర్తన అంతటికి మీద రాజుగా ఆయనను చేస్తున్నారు? ప్రేమ దేవుని బిడ్డలారా, మేము చిన్నప్పుడు ఒక కార్టూన్ వచ్చేదండి. ఏంటంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే ఒక కార్టూన్ వచ్చేది. అందులో ఒక వ్యక్తికి ఒక దీపం దొరుకుతుంది. ఆ దీపం అంతా మట్టితో దుమ్ముతో నిండిపోయి ఉంటుంది, మొత్తం అంత మురికి అంటుంది అనమాట. ఆ దీపమును క్లీన్ చేసేటప్పుడు దాని చేతితో బాగా రుద్దేసరికి అందులో నుండి ఒక భూతం బయటకు వస్తుంది. ఆ భూతం బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ భూతాన్ని చూసి భయపడి పరిగెత్తుతూ ఉంటాడనమాట. అయితే యజమాని, ఆగు యజమాని, నేను చేయను, నువ్వు నా యజమానివి, నన్ను దీపం నుండి బయటికి తీసుకొచ్చావు, నా యజమానివి, నేను నీ దాసుని, కాబట్టి నీకేం కావాలో నన్ను అడుగు, నేను ఇస్తానని చెప్తాడు. అయితే ఇదేదో బాగుంది అని చెప్పి ఆ వ్యక్తికి ఏదైతే అవసరమో అది ఆ భూతం ద్వారా అన్నీ కూడా పొందుకుంటూ ఉంటాడు. ఆయనకి ఏ సమస్య వచ్చినా కూడా ఆ దీపం రుద్దేసరికి దీపం నుండి భూతం వచ్చి అన్ని అవసరాలు తీరుస్తూ ఉంటాయి. ఈ రోజులో కూడా క్రైస్తవులు అలాగే ఉన్నారండి. అవసరం మట్టుకే అవసరం ఉన్నప్పుడే, కష్టం వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే, ఇబ్బంది వచ్చినప్పుడే, శ్రమలు కలిగినప్పుడే యేసయ్యా అని అంటూ ఆయన పాదాలు పట్టుకుంటున్నారు. కానీ వారి యొక్క జీవితంలో యేసయ్యకు రాజుగా స్థానం ఇవ్వట్లేదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా ఉండడానికి వచ్చాడు. ఆయన రాజు, ఆయనకి రాజ్యాలేమీ లేకపోవచ్చు, ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఈ లోక రాజ్యము స్థాపించడానికి కాదు, కానీ ఆయన ఏం రాజ్యం స్థాపించాడు తెలుసా అండి? ప్రేమ సామ్రాజ్యము స్థాపించాడు. చూడండి, ఆ రోజులో రాజ్యాలు, ఆ రోజులో సంపాదించినటువంటి రాజ్యాలు లేవు, కానీ ఇప్పుడు యేసే స్థాపించినటువంటి రాజ్యము ఇంకా ఉంది. అది పడిపోలేదండి, అది నిలబడ్డది. అదే రాజ్యము తెలుసా? క్రీస్తు రాజ్యం, ప్రేమ రాజ్యం. ఇంకా రాజ్యము కట్టబడుతూనే ఉంది. విశ్వమంతా యేసే రాజ్యం కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అనే దేవుని బిడ్డలారా, ఆయనకి ఎలా చోటిస్తున్నారు మీ హృదయంలో? రాజుగా చోటివ్వాలి. ఆయన మనకు రాజండి, మనల్ని ఏలే రాజు. రాజే మనకు రాజ్యం మనవాడైతే మనకేం తక్కువ ఉంటుందండి? ఒక సామెత ఉంటుంది కదండి, రాజు తలుసుకుంటే కొరడా దెబ్బల కొరత ఏమేది అని కదండి. రాజు ఏదైనా ఇవ్వగలడు. రాజ్యం మన సొంతమైనప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వెండి, బంగారాలు, ఐశ్వర్యము అన్నీ కూడా ఆయన ఇవ్వగలడు. హల్లెలూయా, స్తోత్రము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనని మన హృదయంలో రాజుగా చేర్చుకోవాలని రాజుగా వచ్చాడు మనని ఏలడానికి. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయనని మన రాజుగా చేర్చుకుందాం. దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము ప్రభువా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమంలో ప్రభా, ఇదిగో నాతో మా అందరితో మీరు మాట్లాడుతున్నటువంటి మీ మాటలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. యూదుల రాజుగా నాయన ఈ లోకానికి వచ్చావు తండ్రి. ఈ లోకంలో రాజ్యమును స్థిరపరచడానికి కాదు కానీ నాయన, ప్రేమ రాజ్యమును స్థాపించడానికి ఈ లోకానికి వచ్చావు. రాజుగా ఉండడానికి వచ్చావు, మాతో ఉండడానికి వచ్చావు, మాలో నివసించడానికి వచ్చావు, మమ్మల్ని ఏలడానికి వచ్చావు తండ్రి. నీకు స్తోత్రములు. ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోనండి. రాజుగా నీకు స్థానం ఇచ్చేటట్టుగా సహాయం చేయండి. కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.